నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. భారతీయులందరూ జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ అహ్మద్ బాషా. ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన క్షత్రియ సేవా సంఘం సభ్యులు. బొమ్మల కొలువు అంటే తెలుగువారికి ఎంతో పవిత్రమైన పండుగ అని బాపట్లకు చెందిన పాపినేని రాధ అన్నారు. ఈ బొమ్మల కొలువు పెట్టడం వారి ఇంటి ఆచారంగా మారిందని పేర్కొన్నారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. పట్టణంలోని కేశవ కూల్ డ్రింక్స్ ఆధ్వర్యంలో పాపినేని వారి ఇంట్లో 1985 నుంచి బొమ్మల కొలువు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ బొమ్మల కొలువులో మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పలు నమూనాలో బొమ్మను చేర్చారు. బాపట్ల ఎలవేల్పోయిన క్షీర భావనారాయణ స్వామి దేవాలయ నమూనా చూపరులను ఎంతో ఆకర్షించింది. ఈ బొమ్మల కొలువును చూడటానికి పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు. పిట్టలవానిపాలెం మండలంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక గ్రామాలలో భోగి మంటలు వేశారు. అనంతరం సాయంత్రం వేళల్లో చిన్నారులకు భోగి పళ్లను, భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ భోగి పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దంతులూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు కళాశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంక్రాంతి సంబరాలకు పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన క్షత్రియులు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాలలో వివిధ రకాల ఉద్యోగ వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు సైతం ఈ సంక్రాంతి సంబరాలకు రావడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాల్లో పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన క్షత్రియ కుటుంబీకులు అందరూ పాల్గొని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఎందుకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రతి కుటుంబం నుంచి ఎవరికి తోచింది వారు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. దీంతో పాటు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పూర్తి స్థాయిలో తన వంతు సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈ 3 రోజుల పాటు పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన క్షత్రియ కుటుంబీకులు వివిధ రకాల సాంస్కృతిక పోటీలు నిర్వహించుకొని సంతోషంగా గడపడం జరుగుతుందన్నారు. అంతేకాక భవిష్యత్ తరాల చిన్నారులకు సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలను వివరించేందుకు ఈ 3 రోజుల కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు మరియు మహిళలకు వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజుకి మరియు పిట్టలవానిపాలెం గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ వాస్తవ్యులు ఈ సంక్రాంతిని ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. దీనికి ఇది ఏ ఒక్కరి కృషి కాకుండా ఊరందరూ కలిసి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ రాజులు క్షత్రియులందరూ కలిసి ఇంటికి 10,000 చొప్పున ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, అంటే కొంతమంది 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, కొంతమంది 25,000 ఇచ్చారు, కొంతమంది 50,000 ఇచ్చారు. ఇంకా ధర్మదాతలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ కలెక్ట్ అయిన అమౌంట్కి అదే డబుల్ అమౌంట్ నేను ఇస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చి ఎవరైతే ఉన్నారో వేగేశ్వర నరేంద్రవర్మరాజు గారు దీన్ని ఎంతో ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ పాత్రలో వేగేశ్వర నరేంద్రవర్మ గారి పాత్ర ఎంతో ఉంది. అయితే ఈ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ సంక్రాంతి అనే పండగని ఆ ఊరందరూ ఒకే చోట ఉండాలి, అందరూ రావాలి. ఎక్కడెక్కడో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, వేరే ప్రదేశాల్లో ఉండి ఈ సంక్రాంతికి స్వగ్రామం మనం చదువుకున్న ఊరు, పుట్టి పెరిగిన ఊరు అని చెప్పి అందరూ రావటము. అది ఎంతగా రావటం అంటే
అది మనం ఊహించనంత ఇదిగా, అంటే ఎప్పుడు ఏ కార్యక్రమానికి అందరూ హాజరవరు, అలాంటిది సంవత్సరంలో ఒక్కసారైనా అందరూ ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళందరినీ కలుసుకున్నట్టుగా, స్నేహితుల్ని కలుసుకునేటట్టుగా శుభ్రంగా అందరూ వచ్చి ఒకేసారి గ్యాదర్ అయ్యి ఏ ఒక్కరి ఇంట్లో ఫంక్షన్ కాకుండా ఊరందరూ కలిసి చేసుకునే పండగలాగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ మనం అంటే భవిష్యత్ తరాలకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ జనరేషన్, అంటే ఇప్పుడు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చేసుకుంటున్నారు, దాన్ని ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ యువత చిన్నపిల్లలకి వాళ్ళందరూ తల్లిదండ్రులు అంతా అలవాటు చేస్తూ ఇక్కడ ఒకేసాట గ్యాదర్ అయ్యి ఒకే వేదిక మీద చిన్న వారికి కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా అయితే ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గులు పోటీలు, అలాగే ఫ్యాన్సీ డ్రెస్సులు, అలాగే రకరకాల ఈవెంట్లు చేసుకుంటూ ఈ 3 రోజులు ఎవరి ఇంట్లో కూడా మనం వంట చేసుకోకూడదు, అందరూ ఒకేసాట ఉండి అందరూ ఒకరినొకరు పలకరించుకుంటా ఈ మధురానుభూతులు పంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నారు. ఇదివరకు ఫస్ట్లో 2 days చేసాము, పండగ, కనుమ. ఇప్పుడు అలాంటిది భోగి రోజున కూడా ఎమ్మెల్యే గారు గోదాదేవి కళ్యాణం చేస్తూ, అది రేగేశ్వర నరేంద్రబాబు గారు గోదాదేవి కళ్యాణం చేస్తూ ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనాలు పెడుతూ, సాయంత్రం ఆడపిల్లలు కలెక్ట్ చేసుకున్న డబ్బులతో వాళ్ళు భోజనాలు పెడుతూ, ఈ 2 రోజుల కార్యక్రమం ఊరమ్మడి డబ్బులతో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ పిట్లవానపాలెం గ్రామంలో. 5 సంవత్సరాల నుంచి బాగా జరుగుతున్నాయి. 3 రోజులు గేమ్స్, పాటలు, సంగీతం. గేమ్స్ 3 to 5 years, 2 years పిల్లలు కూడా రావచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెట్టారు. గర్ల్స్ అండ్ బాయ్స్ లాస్ట్ కాల్ పంచుకుంటున్నారు. 3 to 5 years. సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ 3 days ఊరందరూ ఒక ఫ్యామిలీలా కలిసి ఆడుకొని తిని బాగుంటాము. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ వల్ల చిన్నపిల్లలకి అందరికీ తెలుస్తుంది మన కల్చర్ ఏంటి, వాల్యూస్ ఏంటి అని. సో సంక్రాంతి వచ్చే ఇయర్స్ కూడా ఇంతే బాగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. మానవ సేవయే మాధవ సేవగా భావించి అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమ్మూరుకు చెందిన నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా 10 kg బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి సంవత్సరం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సుబేదార్ మేజర్ అహ్మద్, ఆయూబ్ బహదూర్ బాషా, రియాజ్ బేగ్, షేక్ నాగూరా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరి బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్రబాబు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఒక కర్లపాలెం పంచాయతీలోనే కాదు, మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలో మనం చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలోని నిరుపేదలు ఎవరున్నా సరే మాకు సోషల్ మీడియా ద్వారా తెలియపరచండి, మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కొమ్మూరు నుంచి వచ్చినటువంటి ఒక నిరుపేద మహిళలకు 10 kg బియ్యం ఇవ్వటం జరిగింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది. మనం వెంటనే స్పందించి ఆమెకు 10 kg బియ్యం ఈరోజు ఇచ్చాము. మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఉంటే మాకు తెలియపరచండి. మా ఫౌండేషన్ మానవ సేవే మాధవ సేవగా కొనసాగుతుంది. మేమందరం సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
భారతీయులందరూ జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల మండలంలోని కొండుబోట్ల వారిపాలెం గ్రామంలో శ్రీ వినాయక వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ విలువలను, తెలుగువారి విశిష్టతను ఈ పండుగ తెలియజేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామంలో గుడి బడి ఉండాలనే సంకల్పంతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఎలాంటి దేవస్థానం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవాలయాన్ని సందర్శించాలని కోరారు. పండుగను పురస్కరించుకుని గ్రామంలో వివిధ క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ నారాయణ వెంకటకుమార్, ఆట్ల మణికంఠ, అద్దంకి మాధవరావు, నామన రవికుమార్, సాయి వర్మ, చిన్నారులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, వాళ్ళందరూ కూడా మన డ్యూటీ ఈ విధంగా చేసుకోవాలి. మనం భగవంతుని మనం పూజిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం పొరుగునున్నటువంటి ప్రజలను కూడా భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆరాధన ఇస్తామో మనం, అదేవిధంగా వాళ్ళను కూడా గౌరవించేటటువంటి శక్తి మీ అందరిలో రావాలి. ఎవరిని కూడా తిరస్కరించకూడదు. అనేక రకాలైన ప్రజానీకం ఉంటారు. వాళ్ళందరిని కూడా మనకు దేవుళ్ళలాగానే భావించాలి. అందరిని కూడా మనం గౌరవించాలి. అటువంటి ఇక్కడ ఒక వ్యక్తిత్వ ధోరణి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. మన కొండుబట్ల గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు అన్నీ కూడా జరపడం జరిగింది. ఈ రోజున మన ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ఆ గెలిచిన వారందరికీ కూడా బహుమతుల బహూకరణ జరిగింది. చాలా వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా ఈ మన కొండుబట్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుపుతూ ఉంటాం. చక్కగా భక్తులందరూ కూడా దేవాలయాలకు విచ్చేసి వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని చెప్పి కోరుకుంటున్నాం. నెలపాటు సాగిన ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా ముగిశాయని ఈ జనార్దన్ స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస వ్రత ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుప్పావై పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీకృష్ణ లీలామృతం, హారతులు, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెన్మత్స బాపిరాజు, పార్వతమ్మ, తునుగుంట్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మహత్తరమైనటువంటి దీక్షగా మనసు పునీతమయ్యే విధంగా ఒక నెల రోజులు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగటం, అందులో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, ఇదంతా కూడా మన జీవితానికి మనం వేసుకునేటువంటి ఒక రకమైనటువంటి బాట. ఈ బాటలో నడుస్తున్నటువంటి ఎందరో భక్తులందరికీ కూడా ముఖ్యంగా సంక్రాంతి దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నవక్రాంతి, నూతన క్రాంతి తేవాలని, వారి జీవన మార్గంలో ఆ భగవంతుడి యొక్క అండతో సర్వ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ మానవ జీవితంలోనూ హిందూ సాంప్రదాయంలోనూ వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగత సుమాంజలి పలుకుతూ పట్టినటువంటి ఆ మంచు, అదేవిధంగా కోకిల గానాలు, గుడిలో ఉండేటువంటి గంటల నాదాలు, వేద మంత్రాలు, భక్తుల యొక్క ఆనందమైనటువంటి స్వాగతాలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ ఈ ఉత్తరాయణం మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఆలయంగా మార్చాలని కోరుకుంటూ ఈ మార్గశిర మాసంలో ఈ నెల రోజులు 30 పాసురాలతో అమ్మను సేవించుకొని అందరినీ కలుపుకుంటా ఒక పూమాలగా పామాలగా స్వామికి విన్నవించుకొని ఈ నెల రోజులు చేసిన కార్యక్రమంలో నీ మానసిక స్థితి ఎంత పవిత్రంగా ఉంది, దాన్ని ఎలా నిలుపుకోవాలన్నదే ఈ జన్మకొచ్చిన పని. నాన్న ఏదో నేను ఒక వ్రతంగా నా గుళ్ళోకి వచ్చాను చేశాను అన్నది కాదు. ప్రతి క్షణం కూడా మన మనసును గమనించుకుంటా ఇదంతా భగవత్ ప్రసాదంగా, భగవత్ ఆధారంతో నడబడుతున్నదని ఆ నమ్మకంతో
ఈ దేహం నిజం కాదు, స్థిరం కాదు, భగవంతుడు ఒక్కడే నిత్యమై సత్యమై ఉన్నాడని దాంట్లో అమ్మ ఆండాళ్ళ తల్లి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతం అనే ఈ దీక్షలో ఎలాంటి మానసిక స్థితిని తను పొందుతాడు, దాన్ని ఎంత నిలబెట్టుకుంటాడంటానికే ఆండాళ్ళ తల్లి కలియుగంలో భూదేవి రూపంగా ఆ భూమిలో దొరికి తను మళ్ళీ పరమాత్మను చేరటానికి ఈ సందేశం కానీ ఈ 30 ఉపవాసాలని మనకు అందించింది. వాటిలో సారాన్ని అది ఒక్క నెల రోజులు చేసేది కాదమ్మా, నిరంతరం కూడా ఈ జీవన గతిని ఆ పరమాత్మ గతిలో కలుపుకోవటం కోసం తప్పి ఇంకా వేరేది లేదు నాన్న. మకర సంక్రాంతి సందర్భంగా కర్లపాలెం మండల యాజలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు మహోత్సవం గ్రామంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిహోత్రం ఫణిబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యాజలి గ్రామంలో వేయించేసినటువంటి 3 ఆలయాలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భునిలా సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు, సువర్చలా సైర ప్రసన్నాంజనేయ స్వామి వారు సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో భక్తుల యొక్క సౌలభ్యం కోసం స్వామివారు భక్తుల యొక్క భక్తులకు అనుగ్రహించడం కోసం గ్రామోత్సవంగా 3 కాశీ విశ్వేశ్వర స్వామి వారు, లక్ష్మీ నరసింహస్వామి వారు, సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారు గ్రామోత్సవానికి విచ్చేశారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవద్ దర్శనం చేసిన, ఏదైనా దానము చేసిన దానికన్నా కూడా 10,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన ఈ శివకేశుల యొక్క దర్శనం చేత ప్రసన్నాంజనేయ స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దర్శించుకున్నట్లయితే అనంతకోటి ఫలితాలు కలుగుతాయి. సకల పాపాలు తొలగి, గ్రహదోషాలు తొలగి, భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక భగవంతుడే భక్తులను అనుగ్రహించడం కోసం దేవాలయానికి రాలేనటువంటి వాళ్ళకు కూడా తన దర్శనమిచ్చి తన యొక్క అనుగ్రహాన్ని భక్తుల వైపు ప్రసరింపజేయడం కోసం గ్రామోత్సవంగా వచ్చి ఉన్నారు. ఆ గ్రామోత్సవంగా వచ్చినటువంటి 3 దేవతలందరికీ కూడా, 3 దేవుళ్ళకు కూడా భక్తులందరూ కూడా హారతులు ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు బస్టాండ్ ఆవరణలోని గ్రామ పంచాయతీకి చెందిన చెరువులో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం చెరువులో స్వామివారి ఉత్సవ విగ్రహాలను తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మాజీ శాసనసభ్యులు అనంతవర్మ రాజు, గ్రామస్తులు కొత్తపల్లి ధనుంజయ రాజు, దెందుకూరు సీతారామరాజు, దేవేంద్రరాజు, కొత్తపల్లి సుబ్బరాజు, దండు శ్రీనివాసరాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అల్లూరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అల్లూరి శివారు రెడ్లపాలెం సమీపంలోని తెనాలి నిజాంపట్నం పంట కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన పడవ ద్వారా పిట్టలవానిపాలెం గ్రామం వరకు తెప్పోత్సవం నిర్వహించారు. రుద్రరాజు, రవివర్మరాజు ఇంటి వద్దకు లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను అత్యంత వైభవోపేతంగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిపించి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంచెల వీరరాఘవరెడ్డి, అక్కల వెంకటకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీఎస్ వర్మ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పెన్మత్స, రవివర్మరాజు, డేగల రవిరెడ్డి తదితరులు ఉన్నారు.
అవసరమైనంత వరకే సెల్ ఫోన్లు వాడుతూ పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞానం పెంపొందుతుందని ఇమడాబత్తుని మహేంద్ర దేవ్ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 10వ వార్షిక సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు కబడ్డీ, కుర్చీల ఆట, ముగ్గుల పోటీలు, యూత్ కు కబడ్డీ, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురుపుసాల వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, రత్నశేఖర్, మడసాని బాలాజీ, మైల శివనారాయణ, శివశ్రీనివాస్, హరిహరప్రసాద్, దిలీప్, శంకర్, మురళి, మడసాని సాయి తదితరులు పాల్గొన్నారు. మనం చాలా మట్టికి మాట్లాడతాం, రాస్తాం. ఏదైతే రాస్తామో అది బాగా గుర్తుంటుంది. సో మాకు గత 20 సంవత్సరాలుగా నేను చేస్తుంది, తమ్ముడు చేస్తుంది. న్యూ ఇయర్ వచ్చినప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా అని ఒక గోల్ రాసుకుంటాం. ఈ గోల్ రాసుకోవడం వల్ల దాన్ని ఎలా మనం అచీవ్ చేస్తాం అన్నది ఆలోచిస్తాం. సో ఓకే, ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ నేను 10th మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఆర్ ఈ స్కూల్లో చదువుదాం అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే మనం రాసి అనుకుంటామో దాని మీద మన పట్టుదల అనేది బాగా పెరుగుతుంది. సో నేను మీ అందరికీ చెప్పదలిచేది ఒకటే, ఫోన్ల మీద ఫోకస్ కన్నా రాయడం మీద ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే మనం అనుకున్నది రాస్తామో దాని మీద గట్టిగా మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. రాసాం కాబట్టి. రామకోటి కూడా అదే కదా, రాస్తాం కాబట్టే కదా, స్మరించచ్చు కదా. సో అలాగే రాయడం అనేది మొదలు పెట్టండి మీ గోల్స్. రెండోది, ఎప్పుడు చూసినా అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అనుకుంటాం, ముందుకెళ్తుంటాం. చాలా మట్టికి అసలు మనం ఏమి తప్పు చేసుంటాము అన్న దాని గురించి ఎవరో ఆలోచించాం. ఏమి చేసి ఉంటాము, చేసినందుకు దాన్ని ఎలా సరిదిద్దుకుందాం, ఈ విషయం మీద మనం కూడా కొంచెం ఫోకస్ పెడితే ఇంకా బాగా అభివృద్ధి వస్తుంది. సో 5 సంవత్సరాలు అయిపోయింది, అరే నేను అనుకున్నాను ఇంకే వెళ్ళలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పిట్టలవానిపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిజాంపట్నం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు చెరుకుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిట్టలవానిపాలెం వైపు నుంచి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వస్తున్న వ్యక్తి చందోలు NSL వైపు నుంచి బజాజ్ ప్లాటినం ద్విచక్ర వాహనంపై వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడంతో బజాజ్ ప్లాటినం ద్విచక్ర వాహనంపై వస్తున్న నిజాం పట్టణానికి చెందిన 35 సంవత్సరాల యువకుడు రామకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడటంతో 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయులందరూ జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ అహ్మద్ బాషా. ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన క్షత్రియ సేవా సంఘం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.